హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు ద జేఎస్ఐజీ ట్యుటోరియల్స్. చాలా రోజుల తర్వాత శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి ఒక అప్డేట్ రావడం అనేది మనకి జరిగిందనమాట. ఈ అప్డేట్ చూసుకున్నట్లయితే మనకి 5వ తేదీ, మూడో నెల, 2024 తేదీ మనకి ఈ అప్డేట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది నాకు ఇవాళ అయితే తెలిసింది. సో, తెలుసుకోని మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతోటి నేను మళ్ళీ ఈ వీడియోని చేస్తున్నా అనమాట. ఈ వీడియో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి రెండవ సెమిస్టర్, నాలుగవ సెమిస్టర్ అండ్ ఆరవ సెమిస్టర్ ఫీజు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇది చూసుకున్నట్లయితే మనకి డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకి ఆల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫిలియేటెడ్ డిగ్రీ కాలేజెస్ ఇన్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. సో, మనకి ఎస్‌కే యూనివర్సిటీ కింద ఉన్నటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్ యొక్క ప్రిన్సిపల్ సార్ వాళ్ళ అందరికీ సెండ్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్‌ని. సో, మీ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మీకు తెలియచేసింటే పర్లేదు. తెలియచేయకుంటే నేనైతే ఇప్పుడు మీకి చెప్తాను వినండి. ఇది వచ్చేసి ఫీజ్ నోటిఫికేషను. ఎవరు రెగ్యులర్ స్టూడెంట్స్ అయ్యుండొచ్చు అండ్ సప్లిమెంటరీ స్టూడెంట్స్ అయ్యుండొచ్చు. ఎవరికైనా గానీ ఈ యొక్క ఎగ్జామినేషన్స్‌లో పెండింగ్స్ ఉన్నా గానీ ఒకవేళ సబ్జెక్టులు పెండింగ్ ఉంటే వాళ్ళు సప్లిమెంటరీ క్యాండిడేట్స్ అంటారనమాట. సో, రెగ్యులర్ అంటే ఇప్పుడు డిగ్రీ చదువుతుంటారు గదా! వాళ్ళు రెగ్యులర్ కిందకొస్తారు. ఓకేనా? మనకి సెకండ్ సెమిస్టరు, ఫోర్త్ సెమిస్టరు అండ్ సిక్స్త్ సెమిస్టర్‌కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉండింటారో వాళ్ళందరికీ ఫీజు కట్టుకోవచ్చనమాట ఈ యొక్క ఎగ్జామినేషన్స్‌కి. ఓకేనా? ఫీజు కట్టుకోవచ్చు పర్లేదు. ఇంత బ్రదర్ అనేసి చాలామంది అడుగుతారు. సో, అక్కడ ఒక సమస్య వచ్చి పడింది. నాకు ఇంకొక పీడీఎఫ్ అనేదైతే ఇంకా అందలేదు. దాంట్లో అయితే మనకి ఫీజు ఎంత కట్టాలి? ఏ బ్యాచ్ వాళ్ళు, ఏ గ్రూప్ వాళ్ళు ఎంత కట్టాలనేసి కంప్లీట్‌గా అయితే డీటెయిల్స్ ఉండుంటాయి. సో, ఆ పీడీఎఫ్ మీ దగ్గర ఎవరితోనా ఉన్నట్లయితే నా యొక్క మెయిల్‌కైతే మెయిల్ చేయండి. నేను మళ్ళా ఇంకొక వీడియో తోటి మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా? నా మెయిల్ వచ్చేసి jsaig02@gmail.com అనమాట. ఈ మెయిల్‌కి సెండ్ చేయండి మర్చిపోకున్నట్ల. నేను మీకు అప్డేట్ అయితే త్వరగా ఇచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫీజెంత అనేది నేను తర్వాత వీడియోలో మీకిస్తాను. ల్ లాస్ట్ డేట్ ఎప్పుడు బ్రదర్ అనేసి అడేవాళ్ళు ఉంటారు గదా! సో, వాళ్ళ కోసం నేనైతే ఇప్పుడు చెప్తున్నాను. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 20వ తేదీ లాస్ట్ డేట్ అనమాట. సో, ఇక్కడ వీళ్ళు మీరు చెప్పిండేదైతే 20వ తేదీ అని చెప్పారు. మీ యొక్క కాలేజెస్‌లో అయితే మీరు 18, 19 తేదీల్లోగా కట్టేసేయండి. ఒకవేళ ఆలస్యమైనా గానీ మీకి ఆలస్య రుసుము 500 తోటి అంటే లేట్ ఫీజ్ తోటి 500 లేట్ ఫీజ్ తోటి మీరు 22 వరకు కట్టుకునేకైతే అవకాశం ఉంటుంది. బట్ మీరు 22 వరకైతే మీరు వెయిట్ చేయొద్దండి. మీరు 20 లోపలికే కట్టేసుకోండి. లేట్ ఫీజ్ ఎందుకు కడతారు? ఓకేనా? ఇన్ కేస్ ఎవరైనా బై మిస్టేక్ మర్చిపోయి గూడా ఇంగా టైము ఉంది గదా! అని నెగ్లెక్ట్ చేసుకున్నా మర్చిపోయినా మీకు 26థ్ వరకైతే మీకీ ఛాన్స్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజ్ కట్టుకోవడానికి. కాకపోతే అప్పుడు ఫైనొచ్చేసి రూ. 3000 కట్టాల్సుంటుంది. అండ్ ప్రిన్సిపల్ సార్ ఎవరైతే ఉండుంటారో వాళ్ళకి వెళ్లి మీరు డైరెక్ట్‌గా కన్సల్ట్ అయ్యి, వాళ్ళ యొక్క పర్మిషన్ తోటైతే మీరు కట్టాల్సుంటుంది. ఓకేనా? 26థ్ వరకు అవకాశం ఉంటుంది. బట్ అక్కడి వరకు ఎవరైతే వెయిట్ చేయొద్దండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మొదటగా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్జామినేషన్ ఫీజ్ కట్టేసాం బ్రదర్ కరెక్ట్‌గానే ఉంది. సరే. మాకు ఎగ్జామినేషన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేసి కొంతమంది ఫ్రెండ్స్‌కి సందేహం అనేది ఉంటుంది. సో, వాళ్ళ సందేహాన్ని నేను నివృత్తి చేస్తాను. మీకొచ్చేసి ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఏప్రిల్ అండ్ మే మంత్‌లో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, మీకు చాలా టైం అయితే ఏమీ లేదు. ఏప్రిల్ అండ్ మే అంటే నెక్స్ట్ మంత్‌లోనే మీకి కండక్ట్ చేస్తారు. సో, మీ యొక్క ప్రిపరేషన్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేసుకోండి. పాస్ అవ్వడమే కాకోకున్నట్ల ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే డిగ్రీ స్కోర్ అనేది చాలా ముఖ్యము. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ అయితే మెన్షన్ చేసున్నారు. మీకు ఇంగ్లీష్ ఎవరికైనా వచ్చు అనుకుంటే చదువుకొని అర్థం చేసుకోండి. లేదు అంటే దాని యొక్క భావాన్ని నేను మీకు వ్యక్తం చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఏంటి అంటే రిజల్ట్స్ అనేది ఎస్‌కే యూనివర్సిటీలో పబ్లిష్ చేయడం అనేది లేట్‌గా జరుగుతుంది. ఎందుకు అంటే
మీ యొక్క కాలేజెస్‌లో మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్ కావచ్చు అండ్ ప్రాక్టికల్ మార్క్స్ కావచ్చు, అవనేవి ఎస్‌కే యూనివర్సిటీకి ఆలస్యంగా పంపిస్తున్నారు కనుక మీకు లేట్ అవుతుంది అనేసి అదొక రీజన్‌గా వీళ్ళు పరిగణన చేసుకొనేసి ఎస్‌కే యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారు అంటే ఒక డేట్‌ని అయితే అనౌన్స్ చేశారు. ఆ డేట్‌లోగా మాకి పంపించేసేయండి మీ యొక్క కాలేజెస్‌కి సంబంధించినటువంటి మిడ్ ఎగ్జామ్స్ మార్క్స్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్ మార్క్స్ కావచ్చు సెండ్ చేసేయండి. ఒకవేళ ఆలస్యంగా సెండ్ చేసినట్లయితే మీరు ఒక ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది అనేసి ఈ యొక్క పేరాగ్రాఫ్‌లో మెన్షన్ చేసున్నారు. చివర్లో చూసుకున్నట్లయితే మనకి డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమందికి సందేహం ఉండుంటుంది. ఏంటి అంటే, బ్రదర్ నాది ఈ బ్యాచు నాది ఇంకా కట్టుకునే ఛాన్స్ ఉందా అనేసి. సో, వాళ్ళకి సంబంధించినటువంటి ఒక పాయింట్ అయితే నేనిప్పుడు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ద మాక్సిమం పీరియడ్ ఫర్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్ ఈస్ ఫిక్స్డ్ యాస్ 3 ఇయర్స్ ఫ్రమ్ ది కంప్లీషన్ ఆఫ్ ది కోర్స్ పీరియడ్. ఆఫ్టర్ విచ్ యువర్ విల్ నాట్ బి అలౌడ్ టు అపియర్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో, ఈ పాయింట్ మీకు చదవంగానే మీకు అర్థమవుతుంది. నా కోర్స్ అయిపోయిన తర్వాత నుంచి 3 ఏండ్లు అనమాట. 3 ఏండ్లే ఛాన్స్ ఉంటది. మొత్తం 6 ఏండ్ల లోపల మీరు యొక్క సబ్జెక్ట్స్‌నన్నీ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరు 2017లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ 23 వరకు ఛాన్స్ ఉంటది. సో, మీరు 2018లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఒకటే ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది. మిగతా రిమైనింగ్ బ్యాచెస్ వాళ్ళు ఎవరైతే ఉండింటారో వాళ్ళకి ఛాన్స్ అయితే ఉండిండదు. ఓకేనా? దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఒకసారి ఎనీవేస్ మీరు ఎలిజిబులో కాదో మీ యొక్క కాలేజీకి వెళ్ళి మీ సార్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి అడిగి ఒకవేళ ఛాన్స్ ఉంటుంది అనుకుంటే కట్టుకోండి. లేదు అంటే వదిలేయండి. అంత మాత్రాన నేను చెప్పానని మాత్రం మీరు సైలెంట్‌గా అయితే ఉండకండి ఫ్రెండ్స్. ఓకేనా? దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు మళ్ళా టైమ్ టేబుల్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు కూడా నేను మీకు మళ్ళా అప్డేట్ ఇస్తాను. ఓకేనా? కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్‌ని సో, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్‌ని నేను మీకు తెలియచేస్తుంటాను కనుక మీరు నా యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి మీ మిత్రులందరికీ. మీ యొక్క వాట్సాప్ గ్రూప్‌లు ఉండింటాయి కదా కాలేజ్ వాళ్ళవి. ఆ గ్రూప్‌లో కూడా ఈ వీడియోని షేర్ చేసినట్లయితే మీ గ్రూప్ మెంబర్స్‌కి కూడా అర్థమవుతుంది. ఫీ నోటిఫికేషన్ వచ్చింది. మనకి లాస్ట్ డేట్ ఇది. అండ్ మనం కట్టుకోవాలి కాలేజ్‌కి వెళ్ళి ఎగ్జామినేషన్ ఫీని అనేసి మీకు అందరికీ అర్థమవుతుందనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. మరొక వీడియో తోటి, మరొక అప్డేట్ తోటి మీ ముందుకొస్తాను. బాయ్ బాయ్.